నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఈరోజు ఇంకొక మంచి విషయాన్ని తీసుకొచ్చిన. ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం మనందరికీ తెలిసిందే. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గా స్పీకర్ కూడా వీళ్ళకు నోటీస్ పంపించిండు. ఏమని? స్పీకర్ కార్యాలయం నుంచి ఒక నోటీస్ పోయింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మారిరని చెప్పేసి సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ నేపథ్యంలో మరి దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం నుంచి ఒక నోటీస్ పోయింది. ఆ నోటీస్ పోయిన వెంటనే 4 ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు రాజీనామాకు సిద్ధపడుతున్నారు అని అంటే, ఎట్లాగో అనర్హత పడ్డదనుకో 6 సంవత్సరాల దాకా పోటీ చేయాల్సిన సిచ్యువేషన్సే లేవు కనుక అనర్హత పడకముందే రాజీనామా చేద్దామన్నట్టుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే ఆ 4 ఎమ్మెల్యేలు, ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనుచర వర్గంతో చర్చించినట్టుగా కూడా సమాచారాలు అందుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా తమ అనుచరులతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో ఈయన స్టేషన్ గన్పూరు, ఈయన ఖైరతాబాదు, ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి, దీనికి సంబంధించి ఈయన బాన్సువాడ, ఈయన భద్రాచలం, ఇగో ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి ఏది బాన్సువాడ. ఈ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ 4 ఆల్రెడీ అనుచర వర్గంతో కూడా, వాళ్ళ యొక్క అనుచరులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. ఎందుకనంటే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. ఆ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ 4 నియోజకవర్గాలకు వీళ్ళు రాజీనామా చేసి, రాజీనామా తర్వాత ఉప ఎన్నికకు పోయేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ షెడ్యూల్ రాగానే ఆటోమేటిక్గా ఈ యొక్క 4 నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కనుక వేడిగానే ఆ వేడిలోనే ఈ 4 నియోజకవర్గాలను కూడా కానిద్దాం అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళ యొక్క అనుచర వర్గంతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అవిశ్వాసం వ్యక్తమయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే స్పీకర్ కూడా గడువు 90 డేస్ టైం ఇచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే 20 రోజులు గడుస్తూ ఉన్నది. ఇక బ్యాలెన్స్ ఎంతో 60 రోజులు ఏమో ఉన్నట్టు, 60 రోజులు 70 రోజులు ఉన్నది. ఈ 60 రోజులు 70 రోజులలో స్పీకర్ నిర్ణయం తీసుకొని కోర్టుకు రిపోర్ట్ పంపకపోతే కోర్టే నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కోర్టు నిర్ణయం తీసుకునేంత అవసరం లేదు, మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఈ 4 ఎమ్మెల్యేలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 4 ఒకవేళ ఉప ఎన్నికకు సంబంధించి రాజీనామాలు చేస్తే ఇప్పుడు పెద్ద చిక్కు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అని అంటే, ఈ 4 నియోజకవర్గాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గతంలో పోటీ చేసినటువంటి 4 ఉన్నారు. ఇప్పుడు ఈ 4 సరే దానం నాగేందర్కు టికెట్ ఇస్తారు. ఎందుకు అనంటే, అక్కడ గతంలో పోటీ చేసినటువంటి విజయారెడ్డి ఆల్రెడీ జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నది కనుక మరి ఆమె జూబ్లీహిల్స్ పోతుందా, లేదనుకుంటే ఖైరతాబాద్ నుంచి మళ్ళీ నాకే కావాలంటుందా, లేకపోతే ఇండిపెండెంట్ ఇస్తుందా అనేది కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. ఇక్కడ మనం చూస్తే కడియం స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి, దాంతోపాటుగా సింగపురం ఇద్దరున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇందిరాక కడియంక అంటే కడియంకే ఇస్తారు, కానీ కడియంకి ఇస్తే ఇందిరా ఊరుకోదు. ఇందిరా ఫస్ట్ నుంచి కూడా పార్టీని కాపాడుకున్నది, పార్టీ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కనుక ఆ క్యాడర్ని బలాన్ని చేకూర్చుకొని నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ బతుకున్నదంటే ఇందిరే కారణం. అట్లాంటప్పుడు ఇందిరాకు టికెట్ ఇవ్వాలన్నా, కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలన్నా అన్నటువంటి కన్ఫ్యూజన్ కూడా కాంగ్రెస్ పార్టీ. సేమ్ టు సేమ్ బాన్సువాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇవి కూడా సేమ్ టు సేమ్ హిస్టరీ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు. ఈ చిక్కు ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పిగా మారేటువంటి అవకాశాలని కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఈ 5 నియోజకవర్గాలు, సరే జూబ్లీహిల్స్ అంటే అది యథావిధిగా జరిగేటువంటి ఎన్నిక, ఈ 4 నియోజకవర్గాల్లో నిజంగా వీళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే మాకు టికెట్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ముసుగులో గుద్దులాటలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పాత కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉప ఎన్నిక వస్తే వీళ్ళు పార్టీ మారడేమో కానీ మా తలకాయ నొప్పికి వచ్చిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రీసెంట్గా స్టేషన్ గన్పూర్కు సంబంధించి కొందరు నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసిన మాజీ
పాత కాంగ్రెస్కు సంబంధించిన క్యాడర్ అంతా కూడా కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చడేమో కానీ వీళ్ళ క్యాడర్ అంతా వచ్చి ఇప్పుడు మా పదవులు లేకుండా చేసినాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందు వీళ్ళు ఉప ఎన్నిక వస్తే మంచిగుండు అని చెప్పేసి చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. బట్ ఏదేమైనా ఈ నలుగురు నిర్ణయం సంచలనమని చెప్పుకోవాలి. బట్ అది నిజంగా వీళ్ళు అనుచర వర్గంతో చర్చించిన సమాచారం అయితే వస్తూ ఉన్నది. నిజంగా చర్చించి రాజీనామాకు పోతే మాత్రం ఖచ్చితంగా కూడా వీళ్ళు పెద్ద చిక్కులలో పడేటువంటి అవకాశాలు, రాజీనామా చేయకపోయినా చిక్కే, చేసినా చిక్కే. బట్ ఏదేమైనా ఉప ఎన్నికకు మాత్రం సర్వసిద్ధం చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఎట్లున్నదని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఎవరికి టికెట్ ఇస్తే ఎట్లుండబోతా ఉంది, మరి కడియం శ్రీహరికి కానీ, లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, లేదనుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం రాజేందర్ కానీ, లేకపోతే భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు కానీ, వీళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా ఏంది పరిస్థితి అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ వైఫల్యాలు కనబడతా ఉన్నాయి, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేదనుకుంటే మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల విషయంలో కావచ్చు, పెన్షన్ పెంచుతా అన్నటువంటి అంశంలో కావచ్చు, లేదనుకుంటే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెంచుతా అన్నటువంటి అంశంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత కొనసాగుతా ఉంది. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలుకు సంబంధించిన విషయంలో పేరుకు మాత్రమే అమలు జరుగుతూ ఉన్నాయి. దాని కార్యాచరణ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడ్డుగాలం మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఇచ్చేందుకు చాలా మంది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది 2 కీలకంగా వ్యవహరించారు. అందులో విద్యార్థులు, రైతులు కీలకంగా వ్యవహరించారు. మరి విద్యార్థులకు సంబంధించిన విద్యా విషయంలో అటు విద్యార్థులు మండిపడతా ఉన్నారు, రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో, లేదనుకుంటే రైతు భరోసాకు సంబంధించిన విషయంలో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెక్కు పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో రైతులు, విద్యార్థులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KMR న్యూస్.